అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి పంటగా బెండ సాగు లాభదాయకమంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు అనుభవం. తెలంగాణలో వానాకాలం కంది సాగులో మెలకువలు. నెల్లూరు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పశు సంరక్షణపై పశుసంవర్ధక శాఖ అధికారితో ముఖాముఖి. జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ పంట కాలం ఆరంభమవుతుంది. అధిక శాతం రైతులు మెట్ట పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఖరీఫ్లో వర్షాధారంగా అధిక విస్తీర్ణంలో సాగయ్యే అపరాల పంట కంది. కందిని సాధారణంగా ఖరీఫ్లో వర్షాధారంగానే సాగు చేస్తారు. ఈ సీజన్లో కందిని ఏకపంటగా కంటే మిశ్రమ పంటల సరళిలో సాగు చేయడం పరిపాటి. తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో అధిక విస్తీర్ణంలో కందిని సాగు చేస్తారు. అయితే వర్షాకాలంలో సాగు చేసే పంటకు పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులు హరించి వేస్తుంటాయి. దీనితో పాటు పైరు కీలక దశల్లో బెట్టకు గురికాకుండా సాగులో మెలకువలను పాటించినట్లయితే నాణ్యమైన దిగుబడులను పొందే అవకాశం ఉందంటూ తెలంగాణలో వానాకాలం కంది సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అగ్రానమీ శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు. ప్రస్తుతం మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే అపరాల పంటలు కనుక చూసుకున్నట్లయితే మన కంది అనేది చాలా ప్రాముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో గత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరానికి చూసుకున్నట్లయితే ఏరియా దాదాపు 1.78 lakh hectares అనగా దాదాపు ఒక 4 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. ఈ కంది పంటను వర్షాకాలంలో జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవడానికి అనుకూల సమయం. నేలల విషయానికి వచ్చినట్లయితే దాదాపు కంది పంటకు అన్ని నేలలు అనుకూలం. అంటే ఎర్రచలక నేలలు కావచ్చు, లేదా నల్లరేగడి నేలలు కావచ్చు, ఇవి అనుకూలము. ఉదయజని సూచిక 7.5 ఉండేటట్లుగా చూసుకోవాలి. రకాలు కనుక చూసుకున్నట్లయితే కందిలో మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడినటువంటి WRGE 97 ఇది వరంగల్ 1 అనే పేరుతో విడుదల కాబడింది. దీని లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది 150 నుంచి 155 రోజుల పంటకాలం కలిగి ఉండి ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే WRGE 93 అంటే తెలంగాణ కంది 1 ఈ రకం వచ్చేసి కూడా మనకు మధ్య స్వల్పకాలిక రకము. ఇది కూడా 150 నుంచి 155 రోజుల పంటకాలం కలిగి ఉండి ఎండు తెగులను తట్టుకుంటుంది, ఫిజేరియం ఎండు తెగులను. అలాగే మనకు WRG 255 ఇది కూడా మనకు దాదాపు ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని సరాసరి దిగుబడిని ఇస్తూ మంచి నల్లరాగడి నేలలకు అనుకూలము, అంతర పంటగా కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటుగా మనకు PRG 176 ఉజ్వల అనే రకము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి విడుదల కాబడిన రకము. వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలకు ఇది అనుకూలమైన పంట. అలాగే మనకు తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన రకాలు కనుక చూసుకున్నట్లయితే TDRG 4 అంటే హనుమ అనే పేరుతో విడుదల కాబడింది. ఇది కూడా మనకు మధ్యకాలిక రకాలను చెప్పుకోవచ్చు. ఇది 160 నుంచి 165 రోజుల పంటకాలం కలిగి ఉండి దాదాపు 6 నుంచి 8 క్వింటాల దిగుబడిని
ఇస్తుంది. ఇది కూడా ఫ్యూజేరియం ఎండు తెగులును తట్టుకుంటుంది, కాయగను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే TDRG 59 ఈ రకం కూడా మధ్యకాలిక రకము. ఇది 8 నుంచి 9 క్వింటాల సరాసరి దిగుబడి ఇస్తుంది. ఈ రకాలను ఎన్నుకొని మనం సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులను సాధించుకోవడానికి వీలవుతుంది. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే వానాకాలానికి 2 నుంచి 3 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అలాగే మనం విత్తే ముందు విధిగా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ కందులలో మనం చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి థైరమ్ కానీ ఒక 3 గ్రాములు లేదా క్యాప్టెన్ కానీ ఒక 2 గ్రాములు ఇది తీసుకొని విత్తన శుద్ధి అంటే 1 కిలోకి తీసుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకోవాలి. తర్వాత మనకు రైజోబియం కల్చర్ను కూడా పట్టించి విధిగా వేసుకోవాలి. ఎకరా సీడ్కు 400 నుంచి 500 గ్రాములు తీసుకొని మనం విత్తుకున్నట్లయితే స్వతహాగా మనకు నేలలో రైజోబియం బ్యాక్టీరియా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియాను పెంపొందించుకునే విషయంగా మనం ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోవాలి విత్తన శుద్ధి. అలాగే మనం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తే విధానం బోధే కాలువల పద్ధతిలో నాటుకోవాలి. నల్లరేగడి నేలల్లో అయితే దాదాపు 150 సెంటీమీటర్ల నుంచి 180 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాలి. మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు. అలాగే తేలికపాటి నేలల్లో ఎర్రచలక నేలలానికి 90 సెంటీమీటర్లు, ఒకవేళ కుదరకపోతే 120 సెంటీమీటర్ల మేర సాలుకు మధ్య మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు మేర నాటుకుంటే సరిపోతుందండి. ఈ కలుపు యాజమాన్యంలో భాగంగా అంటే విత్తిన వెంటనే మనకు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాము. విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటల లోపు పెండిమిథాలిన్ 30% ఈసీ మందును 1.3 నుంచి 1.6 లీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్లలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అంటే 1.3 లీటర్లు వచ్చేసి కొంచెం తేలికపాటి నెలలకు, 1.6 లీటర్లు వచ్చేసి బరువైన నెలలకు వినియోగించుకోవాలి. ఇది మనకు ఒక 15 నుంచి 20 రోజుల వరకు కలుపు రాకుండా నియంత్రిస్తుంది. ఈ 15 రోజులు 20 రోజుల తర్వాత అంటే కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ వచ్చేసి మనకు ఇమజితాపైర్ అనే మందును ఇది 300 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో మనకు ఇమజితాపైర్ ప్లస్ ఇమజామాక్స్ ఈ కాంబినేషన్లో కూడా మనకు కలుపు మందులు దొరుకుతున్నాయి. ఒడిస్సీ అనే నామకరణంతో బయట దొరుకుతుంది. ఇది వచ్చేసి 40 గ్రాములు మాత్రమే ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఓన్లీ గడ్డి జాతి కలుపు మాత్రమే ఉంది, వెడల్పాకు లేదు అనుకున్న సందర్భంలో ఈ గడ్డి జాతి కలుపు నివారణ కోసము ప్రొపాక్యుజాపాప్ మనకు బయట ఏజిల్ అనే నామకరణంతో దొరుకుతుంది. ఇది మనకు 250 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీళ్ళలో కలుపుకొని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకా క్యూజలోఫాపిథైల్ ఇది కూడా మనకు 400 మిల్లీలీటర్లు 200 లీటర్లను కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. దీని తర్వాత కూడా ఖచ్చితంగా 50 రోజులప్పుడు కానీ 60 రోజులప్పుడు కానీ అంతర కృషి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనము సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలి. అంటే మనకు విత్తే ముందు చివరి దిక్కులో ఒక 2 టన్నుల మాగిన పశువుల పేడను ఉపయోగించుకోవాలి. పెంటను 2 కిలోల పాసోబ్యాక్టీరియా 200 కిలోల మాగిన పశువుల ఎరువులో కలిపి కూడా మనం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ రకంగా చేసుకున్నప్పుడు ఈ పాసోబ్యాక్టీరియా ఏమవుతుందంటే మనకు భూమిలో స్వతహాగా లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని మొక్కలకు లభ్యమగు రూపంలోకి మార్చడానికి ఈ పాసోబ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా మనకు రసాయనిక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే దాదాపు 18 కిలోల యూరియా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ఎకరానికి చివరి దిక్కులు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లేని పక్షంలో ఈ కాంబినేషన్ కాకుండా అనుకుంటే మన డిఏపి లాంటి ఒక బస్తా కూడా వేసుకోవడానికి వీలవుతుంది. నేల పరీక్ష ఆధారంగా చూసుకొని ఒకవేళ పొటాషియం కనుక తక్కువ ఉన్నట్లని గుర్తించినట్లయితే మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా 15 నుంచి 20 కిలోలు ఒక ఎకరాకు వేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా జింక్ కానీ ఐరన్ కానీ మనకు కొంత లోపాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. జింక్ లోపం వచ్చినప్పుడు జింక్ సల్ఫేటు ఒక 2 గ్రాములు, ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ అన్నబేది అని ఉంటుంది, అది 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా వానాకాలంలో కంది పంట అనేది వర్షాకాలంతోనే సహజంగా పండుతుంది. మనకు 45 రోజుల దశలో వచ్చినప్పుడు చిగుళ్ళు తుంచడం, పై చివరి నుంచి ఒక 10 సెంటీమీటర్లు లేదా ఒక 3 ఇంచుల మేర మనం కట్ చేసినప్పుడు ఈ మధ్య మనకు మిషన్లు కూడా నిప్పింగ్ మిషన్స్ కూడా లభ్యం ఉన్నాయి మన మార్కెట్లో. మనకు ఏదైతే బాగా ఎత్తుగా పెరగకుండా కొంత ఎత్తులోనే అది అరికట్టబడి దాని పక్క నుంచి వచ్చే ప్రక్క కొమ్మలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ సంఖ్యలో దృఢంగా వచ్చేసి దాని మీద పూత కాత కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఒక 15 నుంచి 20% అధిక దిగుబడులు సాధించినట్టుగా మనకు రీసెర్చ్లో మనం చెప్పడం జరుగుతుంది. మనకు అక్టోబర్ ఎండింగ్ నవంబర్లో ఇది పూత దశకు వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనకు ముందు జాగ్రత్తగా ఫెర్మోన్ ట్రాప్స్ లింగాకర్షక బుట్టలు కూడా ఒక ఎకరానికి 4 నుంచి 5 పెట్టుకుంటే మనం మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా పక్షి స్థావరాలు ఒక 10-12 ఎకరానికి పెట్టుకున్నట్లయితే పక్షులు వచ్చి పురుగులు ఉంటే ఆ పక్షులు డైరెక్ట్ ఏరి తినడం కూడా జరిగి కంట్రోల్ కావడం జరుగుతుంది. పంటలు అక్కడక్కడ బంతిపూలను కూడా ఎర్ర పంటగా వేసుకున్నట్లయితే ఏదైతే పురుగులు ఉంటాయో మన బంతి పంటల మీద ముందే అటాక్ చేస్తాయి కాబట్టి దాన్ని మనం నిర్మూలించుకుంటే పీక్ పడేస్తే సరిపోతుంది. పెస్ట్ అండ్ డిసీజెస్ మేనేజ్మెంట్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా అది దాదాపు అక్టోబర్ చివరి నుంచి మనం
జాగ్రత్తగా ఫీల్డ్‌ను రెగ్యులర్‌గా చూస్తూ ఉండాలి. ముందు అంటే పూత దశ రాకముందే మొగ్గ దశ నుంచే మనం స్ప్రేలు అనేది స్టార్ట్ చేసుకోవాలి. నీమ్ ఆయిల్ ఒక 5 ml నీమ్ ఆయిల్ కూడా తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ముందు జాగ్రత్తగానే ఈ గుడ్లు ఏదైతే తల్లి పురుగులు వచ్చి పెడితే అవి నశించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా మనం యాజమాన్య పద్ధతులను పర్ఫెక్ట్‌గా పాటించినప్పుడు వాణిజ్య పంటలకు ధీటుగా దీంట్లో కూడా మంచి నాణ్యమైన దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే దాదాపు 9,000 నుంచి 10,000 ఉంది. ఆ రకంగా ఒక 10 క్వింటాలు వచ్చినా లేదా 8 క్వింటాలు వచ్చినా 80,000 నుంచి ₹1,00,000 వరకు ఎకరానికి ఎక్కడికి పోవు. కాబట్టి రైతులందరూ ఖచ్చితంగా ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో ఈ కంది పంటను ఎంచుకొని సాగు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏటా ఆ రైతుకు 30 నుంచి 40 ఎకరాల్లో వ్యవసాయం అలవాటు. అలా ఈ ఏడాది కూడా వేసవి పంటగా బెండను సాగు చేశారు. సాధారణంగా బెండకు మార్కెట్ ధర నిలకడగా ఉంటుంది. అలా ఈ ఏడాది కూడా ధర కలిసి రావడంతో ఇతర పంటలతో పోలిస్తే వేసవి పంటగా బెండ సాగు లాభదాయకంగా ఉందంటున్న ఆ రైతు ఎవరో, సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులను ఆచరించారో మీరు చూడండి. బెండతోట ప్రక్కగా ఇటు వస్తున్న ఈ రైతు నర్రా అజయ్ కుమార్. వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ. నీటి సౌకర్యం ఉండడంతో ఏటా 30 నుంచి 40 ఎకరాలలో సేద్యం సాగిస్తూ ఉంటారు. చకచక కోతలు జరుగుతున్న ఈ బెండతోట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం కొత్త అంజనాపురం గ్రామంలో ఉంది. మొత్తం 3.5 ఎకరాల్లో బెండ వేశారు. మార్చి మాసంలో మొదటి దఫాగా 1.5 ఎకరాలో విత్తగా, రెండవ దఫాగా ఏప్రిల్ మాసంలో 2 ఎకరాల్లో విత్తారు. ఒక ప్రైవేట్ హైబ్రిడ్ వంగడం ఎంచుకున్నారు. ఇలా దఫదఫాలుగా విత్తుకుంటే ధరల ఆటుపోట్లను అధిగమించవచ్చంటున్న రైతు అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నేను ఒక 30 సంవత్సరాల నుంచి వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి వాడిని. కూరగాయల పంటల మీదే ఆధారపడి పంటలు పండిస్తాను. దగ్గర నేను 30 నుంచి 40 ఎకరాల మధ్యలో వ్యవసాయం చేస్తూ ఉంటాను, కూరగాయల వ్యవసాయం. ఈ సంవత్సరం వర్షాకాలం వరి పంట వేయడం జరిగింది. వరి పంట అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం వర్షాధారం కొద్ది తక్కువ ఉండబట్టి నీళ్లు చెరువులో రెండో పంటకి అనుకూలంగా లేవు. కాబట్టి ఏం చేద్దామని చెప్పి ఆలోచించి దుక్కి దున్ని కూరగాయల పంటలు వేద్దామని ఆలోచన వచ్చి గొర్రెదోలి రోటావేటర్ వేసుకొని దీనికి మొత్తం డ్రిప్ పెట్టి డ్రిప్ పైపులు ఎమ్మటి సాళ్ళు వేసి దాంట్లో విత్తనాలు గుచ్చడం జరిగింది. 3.5 ఎకరాలు బెండ వేసాను, 1 ఎకరం చిల్లరేమో వంగతోట వేసాను. బెండ వచ్చేసరికేమో అంబిక ఈ వెరైటీ, ఎకరానికి 2.5 కేజీలు వేయటం జరిగింది. ఈ బెండ తోట అంచెలంచెలుగా 2 స్టెప్పులు వేయటం జరిగింది. ఒక స్టెప్పు ఇప్పటికి ఆల్రెడీ 20 కోతలు అయిపోయినాయి. ఈ దిగుబడి మాత్రం చాలా బాగుంది, కాయ కూడా బాగా క్వాలిటీ ఉంటుంది ఈ అంబిక అనే వెరైటీ. ఈ మార్కెట్లో రేటు ఇంతకుముందు లేదులే కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది రేటు. ఇంతకుముందు ₹8, ₹10 ఉండే కిలో. అప్పుడు మాకేం గిట్టుబాటు కాలేదు. కాకపోతే మేము తోటను వదిలిపెట్టకుండా కాయలు గోపిస్తూనే ఉన్నాం రేటు వస్తుందనే ఆలోచనతో. అది ఇప్పుడు 3 కోతల నుంచి మాకు ₹30 స్టార్ట్ అయింది రేటు. జూలై ఆగస్టు దాకా ఈ పంట ఉంటుంది. ఈ రెండో స్టెప్ ఇప్పుడు రెండో కోత కోసాము, అది ఇప్పుడు కంటిన్యూషన్ ఉంటుంది. యాజమాన్యానికి వచ్చేసరికి దీంట్లో విత్తనాలు పెట్టిన తర్వాత పిండి మిత్తాలని మందు కొట్టాము, ఏది కలుపు మొలవకుండా. దాని తర్వాత వరి అనేది మొలిసింది. దీంట్లో వరి మొలిసిన తర్వాత ఎజులు కొడితే కంప్లీట్గా గడ్డి జాతి మొక్కలు మొత్తం చనిపోయినాయి. ఆకు జాతి వచ్చేసరికి సాళ్లలో కలుపు తీసి మధ్యలో స్పాట్ మందు కొట్టడం జరిగింది. దీని కలుపు పెద్దగా మాకు ఇబ్బంది ఏమనిపించలేదు. వరి పొలంలో కొంచెం 25 నుంచి 30 రోజులు అయిన తర్వాత ఇక చెట్టు దగ్గరకు వస్తాయి కాబట్టి కలుపు అసలు ఇంక మనకు సమస్య ఉండదు. ఇది డ్రిప్ కాబట్టి మనం ఎక్కువ నీళ్లు పెట్టాం. మనకి అవసరాన్ని బట్టి చెట్టు వడపడుతుందంటే 2 గంటలు వేసి వదిలేస్తాం. దీనికి పచ్చదోమ బాగా ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది ఈ బెండకి. దీనికి ఉలాల అనే మందు 2 సార్లు ఇప్పుడు కొట్టడం జరిగింది. దీనికి పురుగు మందు కూడా పెద్దగా అవసరమే ఉండదు. ఒకసారి కొడితే 10-15 రోజులు దీన్ని చూసే పని ఉండదు. ఈ ఫెర్టిలైజర్ యాజమాన్యానికి వచ్చేసరికి దుక్కిలో ఎకరానికి 50 కేజీలు డిఏపి, 25 కేజీలు పొటాష్ వేసాము. దాని తర్వాత డ్రిప్ వదిలి నెల సార్లు అమ్మటి 20 అనే మందు ఒక ఎకరానికి 50 కేజీలు కాటికి వేసినాం. దాని తర్వాత ఇంతవరకు మందు అనేది వేయలేదు. ఈ వరి పొలంలో కొద్దిగా ఆల్రెడీ ఎరువు బలం ఉంది కాబట్టి మాకు అసలు ఈ ఎరువుల యాజమాన్యం పెద్దగా అవసరం పట్టలేదు.
దీని మార్కెటింగ్ వచ్చేసరికి మాకు కొత్తగూడెం, రైతు బారు, చుట్టుపక్కల ఇల్లందు, భద్రాచలం, వైరా, సత్తుపల్లి ఈ చుట్టూ మనకు మార్కెట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళే వచ్చి మన చేలోనే ఖరీదు చేసుకొని పోతూ ఉంటారు. ఎందుకంటే మనం ఎక్కువ అన్ని రకాల కూరగాయలు ఉంటాయి కాబట్టి మా దగ్గర వచ్చి వాళ్ళే తీసుకొని పోతూ ఉంటారు. దీంతో పాటుగా కోతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ కోస్తే రేపాగి ఎల్లుండి అంటే రోజు మార్చి రోజు ఖచ్చితంగా కొయ్యాల్సిందే బెండకాయ. ఒక్కోసారి అయితే రోజు కూడా కొయ్యాలి. ఎందుకంటే చేలో బలం ఉన్నప్పుడు రోజు కాయలు కోతకాయలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ కోసేటప్పుడు కూడా వెనక కాయలు కూలీలు కోసేటప్పుడు కాయలు జాగ్రత్తగా కోస్తున్నారు లేదా ఒకసారిలో ఉండి కోస్తూ ఉంటారు. పక్కసారిలో కాయలు కింద వచ్చే కొమ్మల కాయలు వదిలిపెడతా ఉంటారు. దానివల్ల మనకి నష్టం జరుగుతూ ఉంటుంది. ఇవాళ కోసే కాయలు ఇవాళ కొయ్యకపోతే రేపు మళ్ళీ అవి పనికిరావు. కోసి కింద పడేయడం తప్ప మనకి ఏం ఉపయోగం ఉండదు. అదొకటి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతు సోదరులందరూ మనమందరం కూడా. ఇప్పుడు ఈ కాయలు వచ్చేసరికి మనకి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కోత 50 కేజీలు కానీ స్టార్ట్ అయినాయి. ఫస్ట్లో అయితే 5 రూపాయలు అమ్మినాం కిలో, తర్వాత 8 రూపాయలు, తర్వాత 10 రూపాయలు, ఇప్పుడు 30 రూపాయలు అమ్ముతున్నాం. యావరేజ్కి వచ్చేసరికి 12 రూపాయలు పడి ఉంటుంది నా లెక్క. కాకపోతే దీంట్లో మనకున్నది ఏంటంటే కూలీలకి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. నేను 5-6 రకాల కూరగాయలు వేస్తూ ఉంటా. ఈ కూలీలు కూడా ఈ బెండకాయలు ఉన్న రోజు బెండకాయలకు వస్తారు, సొరకాయలు, వంకాయల రోజు వంకాయలు, ఇట్లా రకరకాల కూరగాయలు ఉండటం వల్ల మాకు 360 రోజులు ఈ కూలోళ్ళతో అవసరం ఉంటుంది. కూలోళ్ళు కూడా వేరే వాళ్ళకి పోయే అవసరం లేదు. ఇది వరి పొలం కాబట్టి ఇది జూలై, ఆగస్టు దాకా కూడా ఈ కాయలు కంటిన్యూషన్ కాస్తూనే ఉంటుంది. ఇప్పటి నుంచి 30 రూపాయల రేటు ఉంది కాబట్టి ఈ రేటు కంటిన్యూగా ఉంటే పెట్టుబడి అనిపోని కూడా ఎకరానికి 1 లక్ష రూపాయలు మిగులుతాయని ఆశిస్తా ఉన్నాం. ఈ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ వరి పొలం వేస్తాం. వరి పొలం అప్పుడు దీన్ని మొత్తం దీంట్లోనే కోసి పడేయకుండా ఇందులోనే మురగదుంతాం. దీనికి ఇది మళ్ళీ వరి పొలానికి బలం అవుతుంది. అట్లా కూడా మాకు దీంట్లో బెనిఫిట్ ఉంది. మొదటి దఫాగా విత్తుకున్న పంట కోతలిస్తుండగా రెండవసారి విత్తుకున్న పంట ఇప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి. మొదటి దఫాగా విత్తిన 1.5 ఎకరా బెండ నుంచి ఇప్పటికీ 20 కోతలు కోయగా 7 టన్నుల దిగుబడి వచ్చింది. మొదటి కోతకు 8 రూపాయల ధర దక్కగా ఇప్పుడు 30 రూపాయలు పలుకుతోంది. సరాసరిన కిలో 12 రూపాయల ధరతో ఇప్పటి వరకు 84,000 రూపాయల ఆదాయం అందింది. ఇందులో పొలం తయారీ మొదలు విత్తనం, ఎరువులు, కోతకూలీ ఖర్చులు 40,000 పోగా 44,000 రూపాయలు నికరంగా మిగిలింది అజయ్కు. వాతావరణం అనుకూలిస్తే ఆగస్టు వరకు కోతలు వస్తాయని, మొదటి దఫాగా విత్తిన 1.5 ఎకరా బెండ నుంచి మరొక 10 టన్నుల కాయ దిగుబడి వచ్చినా ఖర్చులు పోను 1,00,000 రూపాయలు నికరంగా మిగులుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెండ పూర్తవగానే వరిని సాగు చేస్తారు. అదండి, నీటి వసతి, కూలీల లభ్యత ఉంటే వేసవి బెండ అండగా ఉంటుందంటున్నారు ఈ రైతు. నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పాడి పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. నీటి కుంటలు, చెరువుల్లో తగ్గిన నీటితో పాడి పశువులకు తాగేందుకు నీరు దొరకని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఈశాన్య రుతుపవన ప్రభావం ఉన్న నెల్లూరులో మాత్రం ఇంకా వేడిగాల్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశువుల సంరక్షణపై నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మహేశ్వరుడితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులలో రైతులు పంటలకే కాకుండా మూగ జీవాలకు కూడా తీవ్ర సమస్యగా మారిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు గారు ఇక్కడ ఉన్నారు. పాడి పరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం ఈ ఎండ తీవ్రత ఉన్న పరిస్థితుల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం బాగా ఎండ తీవ్రంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పాడి పరిశ్రమను కాపాడుకోవాలి రైతులు ఏం చేయాలి? నెల్లూరు జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. దాంట్లో అప్లాండ్ ఏరియాలో 8 మండలాలు ఉన్నాయి. ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఒక మోస్తరుగా అప్లాండ్ ఏరియా ఈ వర్షాభావ పరిస్థితులు కనిపిస్తాయి. మిగతా ప్రాంతమంతా నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతము. డెల్టా ప్రాంతంలో పెన్నె పరివాహక ప్రాంతంలో కూడా బోర్లుల్లో సమృద్ధిగా నీళ్లు దొరుకుతున్నాయి. అదే అప్లాండ్ ఏరియాలలో పంచాయతీ వాళ్ళు పంచాయతీ ట్యాంక్స్ దగ్గర వాటర్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ సహకారంతో నీటి తొట్టెలకు వాటర్ వదిలి పశువులకు తాగడానికి మా పశు వైద్య అధికారులు చూస్తున్నారు. ఎండాకాలము ఉష్ణోగ్రత ఎక్కువగా 45 degrees వరకు చేరుకుంది కాబట్టి రైతులు మార్నింగ్ సమయంలో మేతకు వదలాలి. అదేవిధంగా ఈవినింగ్ కూడా 5 తర్వాత మేతకు వదిలితే బాగా ఉంటుంది. కొంచెం ఎక్కడైనా మీ దగ్గర బోరులో కింద ఏదైనా ల్యాండ్ అవైలబుల్ ఉంటే పచ్చి గ్రాసాన్ని పెంచుకొని ఆ గ్రాసాన్ని ఇప్పుడు ఎండాకాలంలో పశువులకు వేసుకుంటే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది.
పాడి పశువులు గల వాళ్ళ పొలములో 20 నుండి 25 సెంట్ల వరకు కూడా పశుగ్రాసాన్ని పంటలతో బాటు పెంచుకుంటారు. కాబట్టి ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఉండే పచ్చి కసువును ఈ పశువులకు వాడి కొరత లేకుండా చూసుకుంటుంటారు. కండలేరు జలాశయం కానీ కలిగి రిజర్వాయర్లలో పూర్తిగా ఎక్కడ డెడ్ స్టోరేజ్ అయిపోయింది, కాలువల్లో చొక్క నీరు లేదు. ఇటువంటి పరిస్థితులలో పాడి పరిస్థితి మనకి ఎన్ని మొత్తం పశువులు ఆవులు ఎన్ని ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, వీటి పాడి పరిస్థితి తగ్గే పరిస్థితి ఉంది కదా, వీటిని కాపాడుకోవడానికి ఇంకా ఏమన్నా మీరు జాగ్రత్తలు చూస్తారు? జిల్లాలో 55,000 తెల్ల పశువులు ఉన్నాయి. అదేవిధంగా 6.5 నల్ల పశువులు ఉన్నాయి. 14 లక్షల వరకు గొర్రెలు మేకలు ఉన్నాయి. భూగర్భ జలాలు ఉన్నాయి కాబట్టి ఈ బోర్ల ద్వారా కొంత సప్లై చేస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ వాళ్ళు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా వాటర్ స్కీమ్స్ ద్వారా కూడా విలేజ్ల వాటర్ సప్లై చేస్తారు. కూడా అదే వాటర్ను కూడా పశువులకు వాడతారు. ఒక్కొక్క పశువుకు డైలీ 40 లీటర్ల వరకు కావాలి. కాబట్టి ఈ విధంగా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా చర్యలు తీసుకుంటున్నాయి. మేము కూడా పశుగ్రాసము కొరత తీర్చడానికి కూడా ఇంతవరకు 230 వరకు మెట్రిక్ టన్నులు వరకు పశుగ్రాస విత్తనాలు సప్లై చేశాము. అదేవిధంగా ప్యాడీ హార్వెస్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఈ గడ్డి స్టాకులు వాళ్ళ కళ్ళందొడ్లలో ఏర్పాటు చేసుకొని అదే గడ్డిని వాడుతారు. అదేనూ కాక మేము మరలా కూడా ఒక 50 మెట్రిక్ టన్నుల వరకు ఆర్బీకేల ద్వారా సప్లై చేయడానికి పశుగ్రాస విత్తనాలను మా పశువైద్యాధికారుల నుండి ఇండెంట్ తీసుకుంటున్నాం. అవి తొరకలలో పడే వర్షాలకు పశుగ్రాసము 45 డేస్లో వచ్చే వీలుంటుంది. కాబట్టి ఈ పశుగ్రాస కొరతను తీర్చడానికి మేము డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పాడి పరిశ్రమ రాష్ట్రంలోనే మన 3వ స్థానంలో ఉంది. కానీ ఇటువంటి పరిస్థితులు ప్రధానమైంది కాబట్టి ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితులు తక్కువ నీటితో పెరిగే విత్తనాలు కొత్త రకాలు ఏమైనా వచ్చాయా? మీరు ప్రభుత్వానికి ఏమన్నా ఈ గడ్డి దాని మీద సరఫరా చేసి ప్రతిపాదన లాంటివి పంపించున్నారు? ఇంతవరకు అప్లాండ్ ఏరియాలో 8 మండలాలనే ఉన్నాయి కాబట్టి ఆ 8 మండలాల్లో కూడా మేము గడ్డి కొరతను ఎస్టిమేట్ చేసేసి ప్రతిపాదనలు మేము సబ్సిడీ కింద కానీ ఉచితంగా కానీ పశువుల దాన సప్లై చేయడానికి ప్రపోజల్స్ పంపుతాం. ఇప్పుడు ఈ ఎండలకు కానీ ఏమన్నా పశువులకు కానీ మూగజీవులు మేకల గొర్రెలకి ఏమన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? తొలకరి రేపు వచ్చి వర్షాలు వస్తే ఏమైనా జాగ్రత్తలు రైతులకు సూచిస్తున్నారా? ప్రతి సంవత్సరము తొలకరిలో తెల్ల పశువుల్లో గొంతువాపు, నల్ల పశువుల్లో జబ్బవాపు, అదేవిధంగా గొర్రెల్లో చిటిక రోగము రావడానికి ఆస్కారం ఉంది. మేము ప్రస్తుతానికి చిటిక రోగానికి, సప్పవాపుకు, గొంతువాపుకు కూడా వ్యాక్సిన్స్ సప్లై చేస్తున్నాము. మా పశువైద్య సిబ్బంది ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలు చేపట్టారు. ఇప్పటి వరకు గొర్రెలలో 5 లక్షల వరకు వ్యాక్సిన్ సప్లై చేశాము. దీంట్లో 2 లక్షల వరకు వ్యాక్సినేషన్ కూడా జరిగింది. మీరు ఈ నీటి సంరక్షణలో భాగంగా పశుసంవర్ధనకు సంబంధించి చెరువులు లాంటివి కానీ మూగజీవ వాళ్ళకి నీటి నిల్వకి అలాంటి ఏమైనా చర్యలు చేపట్టారు? అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా మీ దగ్గర? నీటి తొట్టెలు ఎన్ఆర్జీఎస్ కింద పాతకాలంలో ఏర్పాటు చేశారు. ఆ తొట్టెలనే పంచాయతీరాజ్ వాళ్ళు వాటర్ వదులుతున్నారు. ఈ ప్రొసీజర్ ఏంటంటే ఊర్లో మందకు పోయేటప్పుడు ఆ దారుల్లో ఈ నీటి తొట్టెలు ఉంటాయి. ఆ తొట్టెలు పంచాయతీరాజు వాళ్ళు నింపినట్టయితే పశువులకు ఉపయోగపడుతుంది. మా పశువైద్యాధికారులు ఎప్పుడు ఫీల్డ్లో ఉంటారు. ఎప్పటికప్పుడు మీటింగ్ సమావేశాలు పరిచి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఇది మన పశుసంవర్ధక జేడీ గారు చెప్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ఇటువంటి పరిస్థితులలో పాడి పరిశ్రమకి సంబంధించి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మేకల గొర్రెలకు సంబంధించి కూడా రైతులు వాటిని సాయంత్రం సమయాలలో మేతకు వదలటం కానీ, మేతను అభివృద్ధి చేసుకునే కోసంగా ఒక ప్రత్యేక బృందాల ద్వారా కొన్ని సూచనలు కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.